ఎన్టీఆర్ జిల్లాలో ఆ పార్టీకి సరైన దిశానిర్దేశం లేదా? ద్వితీయ శ్రేణి నాయకత్వం నిరాశ నిస్పృహతో ఉందా? జిల్లా అధ్యక్షుడి ఎదుట వాదులాటకు దిగే పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? అధికారంలోకి వచ్చాక సొంత పార్టీలోనే కీచులాట ఎందుకు మొదలైంది? అధికారంలో భాగస్వామిగా ఉన్న క్షేత్రస్థాయిలో క్యాడర్ ఎందుకంత అసంతృప్తితో ఉంది? మొదటి నుంచి కష్టపడిన నేతలపై నిర్లక్ష్యం, మధ్యలో వచ్చిన వారికి పదవుల పందేరు. ఎన్టీఆర్ జిల్లా జనసేనలో అసంతృప్తుల పర్వం. ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ నేతల మధ్య అగాధం పెరుగుతోంది. 7 నియోజకవర్గాల పరిధిలో నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో ఎవరి దారి వారిదన్నట్లే ఉంది. నియోజకవర్గ సమన్వయకర్తల తీరుతో ద్వితీయ శ్రేణి నాయకత్వంలో అసహనం కట్టలు తెంచుకుంటుంది. వ్యయ ప్రయాసల కోర్చి పార్టీ కోసం కష్టపడితే కూటమి అధికారంలోకి వచ్చినా సరైన గుర్తింపు దక్కడం లేదని చెప్పి ఆరోపిస్తోంది ద్వితీయ శ్రేణి నాయకత్వం. పార్టీ పదవుల్లో నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తారని ఆశిస్తే అన్యాయం చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లాలోని జనసేన పార్టీలో చర్చ నడుస్తోంది. అధికారంలోకి వస్తే భవిష్యత్తు ఉంటుందని ఆశపడ్డ నేతలు జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పుడు గుర్రుగా ఉన్నారట. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల్లో జరిగిన అన్యాయంపై ఎవరిని అడగాలో అర్థం కాక అధికార పార్టీ ఎమ్మెల్యేలతో చెట్టాపట్టాలేసుకుని తిరగలేక సైలెంట్ అయ్యారు జనసేనలోని కొందరు ద్వితీయ శ్రేణి నేతలు. మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న నేతలు ఇటీవల విజయవాడలో నిర్వహించిన మీటింగ్లో ఒక్కసారిగా ఓపెన్ అయినట్లుగా చెప్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సీనియర్ నేతలున్నా పార్టీ పరంగా తమకు అండగా ఉండటం లేదన్నది ద్వితీయ శ్రేణి నేతల వాదన. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్న అధిష్టాన ఆదేశాలను కూడా జిల్లా పార్టీ నేతలు పక్కన పెట్టారంటోంది ద్వితీయ శ్రేణి నాయకత్వం. ఎన్టీఆర్ జిల్లాలో నియోజకవర్గ సమన్వయకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకత్వం మధ్య సమన్వయం లేదు అంటున్నారు జనసేన కార్యకర్తలు. పార్టీ పదవుల విషయంలో అన్యాయం చేశారని, పార్టీ కార్యక్రమాల్లో సైతం ప్రయారిటీ ఇవ్వడం లేదని అంటున్నారు. సీనియర్లుగా చెలామణి అవుతున్న నేతలు అధినేత ఆదేశాలను పక్కన పెట్టి సొంత ఎజెండాతో వెళ్తున్నారని ఆరోపిస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతున్నా పదవుల్లో న్యాయం జరగలేదంటున్నారు. ఓటమి తర్వాత వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వారికి పదవులొస్తున్నాయని, మొదటి నుంచి జెండానే నమ్ముకున్న వారికి మాత్రం అన్యాయం చేస్తున్నారని ఇటీవల జరిగిన ఆత్మీయ సమావేశంలో జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. దీంతో పదవుల విషయంలో ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేక సామినేని కూడా సైలెంట్ అయ్యారట. అన్యాయంపై ప్రశ్నిస్తున్న వారిని వారించలేక సమాధానం దాటేస్తున్నారట జనసేన జిల్లా అధ్యక్షుడు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా జనసేనలో ఉన్న కీలక నేతలంతా పార్టీ అధికారంలోకి రాకముందు వివిధ విభాగాల ఇన్ఛార్జీలుగా, కోఆర్డినేటర్లుగా, జోన్ల వారీగా కీలకంగా వ్యవహరించిన వారే. కూటమి వచ్చాక మరో మెట్టు ఎదగాలనుకుంటే వారినసలు లెక్కల్లోకి కూడా తీసుకోవడం లేదెవరు.